డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్టీవీ దెబ్బ సాక్షి కూడా తగులుతుందా? మరి చంద్రబాబు గారు అంత సాహసం చేస్తారా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల ఈ ఎన్టీవీకి సంబంధించిన వ్యవహారం బాగా సెన్సేషన్ అయింది. అదేంటి మీడియా ఛానల్లోకి పోలీసులు వెళ్తాం ఏంటి, ఆ అరెస్టులు ఏంటి అని చెప్పేసి అని. నిజమేనండి. యాక్చువల్గా మీడియా పాత్ర ఎంత ఉంటుందంటే సమాజంలో ప్రజలకి పాలకులకి మధ్య ఏదైనా ఉంది అంటే ఆ మీడియానే. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఏ విషయంలో అయినా సరే. నిజంగా జర్నలిజం అంటే ఇవాళ పరిస్థితి అర్థాలు మారిపోయినాయిలేండి. ఎందుకంటే మీడియాల్లో కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్పేసి అయిపోయింది. వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలు కూడా మీడియా సంస్థలను బతకనివ్వట్లేదు. సో ఇక విషయానికి వచ్చేసరికి ఈ ఎన్టీవీ ఎపిసోడ్లో ఏదైతే ఘటన ఉందో, అంటే అసలు ఏం జరిగింది ఏంటి, అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వెళ్ళారు ఎన్టీవీ ఆఫీస్కి, ఎందుకు తనిఖీలు చేశారని అంటే ఒక సింపుల్గా చెప్తాను. ఒక లేడీ కలెక్టర్ అండ్ ఒక సీనియర్ మినిస్టర్కి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని, లేకపోతే వేధిస్తున్నాడు అని, లేదా వెంట పడుతున్నాడని, ఇలా ఒక కథనం అయితే వేస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఏ విషయం చెప్పాలి అన్నా చేతిలో సాక్ష్యాధారాలు ఉండాలి. ఏమీ లేకుండా బ్యూరోక్రాట్స్కి సంబంధించిన వ్యవహారం ఎలా మాట్లాడతారండి? ఎంత ధైర్యం లేకపోతే వితౌట్ ఎనీ సింగిల్ ఎవిడెన్స్, ఎనీ ప్రూఫ్ ఎలా పబ్లిష్ చేస్తారు అనేది అక్కడ సారాంశం. సో దానికి చాలా ఉంటాయి. దాని పర్యవసానమే ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా మీడియాకి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇన్వాల్వ్ అయితే ఏమైందంటే మొత్తం పెంట చేస్తారు. చేసేసిన తర్వాత అది అధికార పార్టీకి ఏమైనా దెబ్బలు తగులుతుందా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా నష్టం వస్తుందా, జర్నలిజం మీద మనం అటాక్ చేయటం అనే దానివల్ల ఏమవుతుంది, ఇలా అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గానే ఉన్నారు. అలా ఉండాలి పొలిటీషియన్ అంటే, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది ఉందండి. ఆ హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం. సరే, అందులో లోటుపాట్లు ఉండే వాటి విషయాలు నేను అన్నట్ల. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. కానీ దీనికి సంబంధించి ఏ ఒక్కరైనా టచ్ చేయగలరా? ఎందుకంటే ఓట్లు, ప్రతి ఒక్కటి ఓట్ల రూపంలో ఆలోచిస్తారు. కానీ మన పర్యావరణం నాశనం అయిపోతున్నా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు, రాజకీయంగా మా ఉనికిని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఎవరంత డెసిషన్ తీసుకోలేరు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్నారు. నెక్స్ట్, ఈ ఎన్టీవీకి సంబంధించిన ఎపిసోడ్ అంటే ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయాలి అన్నా, ఒక వీడియో రిలీజ్ చేయాలి అన్నా ఆలోచించాలి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని చెప్పేసి ఎవరైనా సరే ఎలా పడితే అలా చేసేస్తే ఇదిగో ఇట్లాగే ఉంటాయి పర్యవసానాలు అనే దానికి నిదర్శనంగా ఉంది ఈ ఎన్టీవీకి సంబంధించిన అరెస్ట్. సరే, ఎన్టీవీ వాళ్ళు స్టాండ్ ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి ఫేవరు ఏంటి అంటే జనరల్గా తెలియదే ఉంది. ఎన్టీవీ అంటే ఇప్పుడు ఆ ఏపీలో వైసీపీ, మరి అక్కడ ఏ పార్టీ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ ఇది ఎక్కడ బిజినెస్ డీలా, కానీ ఇది వైసీపీకి బీఆర్ఎస్కి బ్రహ్మాండమైన డీల్ అనమాట. ఆ ఛానల్స్ కూడా అంతే ఉంటాయి. ఇక్కడ ఏవేవైతే ఫేవర్గా ఉన్నాయో వైసీపీకి, అక్కడ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉంటాయి. సో ఇక్కడ ఏవేవైతే వైసీపీకి ఫేవర్గా ఉంటాయో అక్కడ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, ఒక మహిళా కలెక్టర్కి సంబంధించి ఏ విధంగా మరి పబ్లిష్ చేస్తారు వితౌట్ ఎనీ సింగిల్ ఎవిడెన్స్ అనేది. సో ఇది ఎంతమందికి గుణపాఠం కావాలి అంటే చాలామందికి. ఎవరెవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్లు ఇష్టారీతిగా క్వశ్చన్ మార్కులు పెట్టేసి, లేకపోతే ఇంకోటి పెట్టేసి పబ్లిష్ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ లాగా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తీసుకోండి. ఏం చేశారు? గొడ్డలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసి ఫోటో వేస్తారు. నారాసర్ రక్త చరిత్ర అన్నారు. మరి చంద్రబాబు గారు ఎందుకని ఆలోచిస్తున్నారు? డిఫమేషన్ కేసు వేయచ్చు కదా, పరువు నష్టం కింద. ఎందుకని ఇట్లా? అందువల్లనే వాళ్ళు ఇష్టాంతరీతికి ఎట్లా పడితే అట్లా వేసుకుంటారు. అక్కడ సిబిఐ ఏం చెప్పింది? ఛార్జ్ షీట్లు ఏమి నమోదైంది, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మరి సాక్షిలో ఏం వేశారు, దీన్నంతా అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సాక్షి వాళ్ళు వేసే దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి? ఈ మధ్యకాలంలో కూడా చూసి ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంత దరిద్రం అంటే అవి అసలు వాస్తవానికి దూరంగానే ఉంటాయి. సరే, మళ్ళీ టీవీ5, ఏబిఎన్, ఈటీవీ వీళ్ళందరూ టీడీపీకి లేరా అంటే ఉన్నారు. వాళ్ళు కూడా కాకపోతే ఆ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే క్రెడిబిలిటీకి సంబంధించి సాక్షి మీడియాలో మామూలుగా ఓ 10 వార్తలు వేశారనుకోండి, అందులో 9 వాస్తవానికి దూరంగా ఉంటాయి. అదే మిగిలిన మీడియాలో ఎలా ఉంటాయంటే అట్లీస్ట్ 60-70% అన్నా
వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సో అందుగురించే మీకు వైసీపీ సర్క్యులేషన్ ఎంత దారుణంగా పడిపోయిందో తెలుసా? అధికారంలో ఉండగా బలవంతంగా వాలంటీర్ల ద్వారా అంటగట్టారు పేపర్లు చాలామందికి. కానీ ఇప్పుడు చూడండి ఆ సర్క్యులేషన్ పడిపోయింది. అంత దాకెందుకు, సాక్షి మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే కంకరెంట్ వ్యూవర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా ఆయన దానికి? ఓ 1100, 1200. ఆయన ప్రోగ్రామ్ని లైవ్లో ఆయన మాట్లాడుతుంటే వీక్షించేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద చూస్తారుగా, వాళ్ళందరూ లెక్కెత్తే 1200. అది మేము ఇంకేముంది ఇరగదీసేస్తాం 200 సీట్లు సంపాదిస్తాం కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే చూసేవాళ్ళు లేడు. సో ఇక మన విషయం పక్కెళ్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు, ఏవి స్టోరీలు వేయాలి, ఏంటి, ఏది వాస్తవం, ఏది అబద్ధం, పోనీ ఏది కల్పితం, ఇట్లా అసలు ఎలా పడితే అలాగా ఎలా ప్రచురించేస్తారు. సో అందు గురించే ఇక్కడ ఎన్టీవీ ఆఫీస్కి పోలీసులు వెళతాం కావచ్చు. అక్కడ మామూలుగా ఒక స్టోరీ కానీ ఏదైనా పబ్లిష్ చేయాలి అంటే దాని స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు. స్క్రిప్ట్ రైటర్ ఉన్న తర్వాత ప్రెజెంట్ ఉంటాడు, లేకపోతే వాయిస్ ఓవర్ అయితే వాయిస్ ఓవర్ అయిపిస్తారు. ఆ తర్వాత ఎడిటర్ ఉంటాడు. ఎడిటర్ చేసిన తర్వాత దానికి ఎస్ఈఓ వర్క్ చేస్తారు. అసలు దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు, మరి ఎవరు పబ్లిష్ చేయమన్నారు, ఎందుకంటే ఇంతమందిని దాటి వెళ్ళిన తర్వాత పబ్లిష్ అవుతుంది. అది అంతమంది పబ్లిష్ అయ్యేటప్పుడు సో కనీసం చూసుకుంటారు వాళ్ళు. కీవర్డ్స్ టైప్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టాలి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయింది అని అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ అండదండలతో జరిగిందా, లేకపోతే ఎవరితో ఏపించారా, ఇంకెవరినన్నా ఏపించారా? ఎందుకంటే రాజకీయపరమైన అంశాల ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి దానికి రాజకీయంతో ముడిపెట్టి ఉంటారు. సో ఈ ముడిపెట్టిన ఉన్న సమయంలో ఇప్పుడు ఏమంటారు, ఏ విధంగా ఫేక్ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారుగా. కానీ ఇక్కడ వీళ్ళు వేరే ఉద్దేశం మీద, లేదా రాజకీయ రంగుల కోసమో, లేకపోతే ఇంకెవరైనా, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఎవరో తెలియదు ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఇది ఇట్లా జరుగుతుంది, అది ఆ వార్త వేశారని ఈ నిజాలు బయట పెట్టారని చెప్పి చేశారు. నిజాలు బయట పెడితే మరి దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలిగా. సో ఈ బీజేపీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించాలి కాబట్టి తప్పదు అన్నట్టు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకే స్టాండ్లోకి వచ్చారు మళ్ళీ. సో అలా ఎక్కడ చూసుకున్నా కానీ మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే పరిస్థితి ఉంది. సో ఇది ఎలా ఉంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాక్షి పరిస్థితి ఏమిటి? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఒక గట్స్ తీసుకున్న నిర్ణయం ఏ రకంగా, సరే ముందు ఏదేమైనా సరే ఇట్లాంటి అరికట్టగలగాలి అని చెప్పేసి స్ట్రేంజ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా, ఆ తరహాలో చంద్రబాబు నాయుడు ఏమైనా సరే అగ్రెసివ్గా నిర్ణయం తీసుకోగలరా? ఇప్పుడు ఈ సాక్షి మీడియాలో ప్రసారాలను మామూలుగా మనం ఏబీ ఫైబర్లో రాకుండా ఆపేయడానికి ఓకే, ప్రభుత్వం ఉంది కాబట్టి. మరి యూట్యూబ్లో చూడకుండా ఉంటారు కదా చూసేవాళ్ళు ఆ ఫేక్ వార్తలనే. దానికంటే ఏదైనా సరే వాళ్ళు మరలా ఇంకొక ఫేక్ న్యూస్ క్రియేట్ చేయాలి అన్నా, పబ్లిష్ చేయాలి అన్నా భయం పుట్టేలాగా మరి చేయాలిగా. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఈ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కదా, ఆయన మీద డైరెక్ట్గా స్టోరీలు నెరేట్ చేసేసినా కానీ ఆయన పెద్దగా చూసుడా ఈ పిచ్చోళ్ళే ఏదో అనుకుంటే కుదరదు. అంత సాఫ్ట్ కార్నర్ పనిచేయదు. ఇదే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైనా ఒక ఫేక్ న్యూస్ వేసి వేయండి, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎవరైనా సరే వేరే ఛానల్ వాళ్ళు ఈడ్స్కెళ్ళిపోతారు ఇమీడియట్గా. రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి చూశారు, ఆ తరహాలో లాక్కెళ్ళిపోతారు అనమాట. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, సంకోచించరు 1%, 1 సెకండ్ కూడా. అది డిఫరెన్స్ అంటే. సో ఇక్కడ ఎవరికైనా భయం పుట్టాలి, మరలా ఇట్లాంటి ఫేక్ వార్త ఏదైనా మనం చెయ్యాలి అని అంటే వామ్మో ఎందుకు వచ్చిన తలనొప్పి, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు మన దగ్గర ఏమున్నాయి, దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా, ఏవి లేకుండా మనం ఎలా చేయగలుగుతాం ఏంటి అని చెప్పేసి. అలా కాకుండా ఇదిగో చర్యలు తీసుకోలేదనుకోండి, వాళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు, మీరు గడుపుకుంటూ ఉండాలి. ఇక్కడ బురద వేస్తూ ఉంటారు, మీరు గడుపుకుంటూ ఉండాలి. సో మాకు కడుక్కోవడం ఇష్టం బాగానే ఉంటుంది, ఏమి లేదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అయినా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన మీద పెద్దగా లేరులే కానీ ఉంటే జన సైనికులు ఊరుకోరుగా. సో ఇక్కడ లోకేష్ గారు అయినా కొంచెం గట్టిగా రియాక్ట్ అవ్వాలి ఈ విషయంలో. మరి ఆ సాక్షి మీడియాని లేకపోతే ఆపలేరు, ఎందుకంటే వాళ్ళ న్యూస్లు మనకు తెలియదు ఏముంది, వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కానీ ఎక్కడ దేంట్లో ఏ అకౌంట్లోకి వెళ్ళినా కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో మొత్తం మీద చూస్తే ఈ ఎన్టీవీ ఎపిసోడ్ అనేది చాలా ఛానల్స్కి గుణపాఠం కావాలి, జర్నలిస్టులు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి అని చెప్పేసి అయితే ఒక ఇండికేషన్గా భావిస్తారా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.